ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న భీకర యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయెల్ కీలక ప్రకటన చేసింది. ఇరాన్ పై దాడులు కొనసాగిస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. తాజాగా 20 ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్లతో దాడులు చేశామని 30కి పైగా బాంబులు ప్రయోగించినట్లుగా తెలిపింది. తమ దేశ భూభాగంపై దాడి కోసం ఉద్దేశించిన క్షిపణులను నిల్వ చేసిన స్థావరాలపై అటాక్ చేసినట్లు చెప్పింది. టెహ్రాన్లోని మిసైల్స్ లాంచర్ తో పాటు కెర్మన్ షా, పహమేదన్ తదితర ప్రాంతాల్లోని మిలిటరీ రాడార్ సైట్లను లక్ష్యంగా చేసుకున్నట్లు వెల్లడించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ మార్నింగ్ సునీత. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య మొత్తంగా 10 రోజులు కావస్తా ఉంది. ఇజ్రాయెల్ ఏకపక్షంగా ఇరాన్ పై దాడికి దిగుతూనే ఉంది. నిన్న కూడా సుమారు 20 ఫైటర్ జెట్లతో ఇరాన్ కు సంబంధించినటువంటి సైనిక స్థావరాలు, అదే విధంగా ఏదైతే మిజైల్స్ ఉంటాయో ఆ కేంద్రాలను టార్గెట్ గానే దాడులకు దిగింది. సో వాటిని ధ్వంసం చేసుకుని చెప్పేసి కూడా ప్రకటించింది. ఇరాన్ పై ఇకపై కూడా దాడులు కొనసాగుతాయంటూ కూడా ప్రకటించింది. సో ఒకవైపు ఈ ఇజ్రాయెల్ కంటిన్యూ దాడులు చేస్తా ఉంది, మరోవైపు అమెరికా నిన్న రంగంలోకి దిగింది. ఇవన్నీ చూస్తా ఉంటే రోజు రోజుకు ఇరాన్ పై ముప్పేట దాడి పెరిగినట్టు అవుతా ఉంది. సో ఇరాన్ కు సంబంధించినటువంటి సుప్రీం ఇప్పుడే ఖమేనీ ఇంటి ముందే ఎప్పుడో బంకర్ లో దాక్కున్నట్టుగా తెలుస్తా ఉంది. సో అమెరికా మరిన్ని దాడులు పెంచుతున్నట్టుగా తెలుస్తోంది. నిన్న కూడా మళ్ళీ దాడులు V2 బాంబర్లతో దాడి చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి దాడులకు దిగబడ్డట్టుగా తెలుస్తా ఉంది. ఇవన్నీ చూస్తూ ఉంటే ఇరాన్ కు నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఇరాన్ ఆలోచన ఏంది, సైలెంట్ గా ఉన్నటువంటి ఇరాన్ ఏం చేయబోతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఇజ్రాయెల్ సంబంధించి ఇప్పటికే వరుసగా 10 రోజులు అవుతుంది. 10 రోజుల నుంచి కూడా వరుసగా రోజు దాడులకు దిగుతుంది. సో మొత్తంగా టెహ్రాన్ సిటీని మొత్తంగా ధ్వంసం చేసిన పరిస్థితి కనబడతా ఉంది. టెహ్రాన్ సిటీలో ఉన్నటువంటి సైనిక స్థావరాలు కావచ్చు, మిజైల్ కేంద్రాలు కావచ్చు, చమురు క్షేత్రాలు కావచ్చు, ఇతరత్ర ప్రభుత్వ కార్యాలయాలను టార్గెట్ గా చేసుకుని మొత్తం కూడా ధ్వంసం చేశాయి ఇజ్రాయెల్ సంబంధించినటువంటి మిజైల్. సో ఇప్పుడు అమెరికా B2 బాంబర్లతో అణు స్థావరాలను టార్గెట్ చేసుకుని అక్కడ వాళ్ళు కూడా ధ్వంసం చేస్తూ వస్తున్నారు. సో ఈ నేపథ్యంలో పరిస్థితులు చేదాటేలా కనబడతా ఉన్నాయి. ఇరాన్ కు మద్దతుగా ఇప్పుడు 2 ఆప్షన్ కనబడతా, ఒకటి చైనా, ఒకటి అమెరికా. చైనా అదేవిధంగా రష్యా రెండు కూడా ఇరాన్ కు మద్దతు ప్రకటించే అవకాశం కనబడతా ఉంది. ఇప్పటికే ఉత్తర కొరియా కూడా ఇరాన్ కు మద్దతు ప్రకటిస్తాం, అవసరమైతే వెపన్స్ సహాయం చేస్తాం, న్యూక్లియర్ వెపన్స్ అంటూ కూడా ప్రకటించింది. సో ఇవన్నీ పరిణామాలు చూస్తా ఉంటే మరింత పరిస్థితులు ఉద్రిక్తంగా దారితీసే అవకాశాలు కనబడతా ఉన్నాయి. నేడో రేపో ఈ యొక్క ఇస్లామిక్ దేశాలన్నీ కూడా ఇరాన్ పై జరుగుతున్న దాడులను ఖండించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఇరాన్ పై జరుగుతున్న దాడులకు బహిరంగంగానే నిరసన వ్యక్తం చేయడం, అదే సందర్భంలో ఇరాన్ కు మద్దతుగా నిలిచే ప్రయత్నం చేస్తామని తెలుస్తా ఉంది. సో ఒకవేళ ఇప్పటికే కొన్ని దేశాలు అంటే ఇరాన్ కు యుద్ధ సామాగ్రిని సరఫరా చేయడము, యుద్ధ విమానాలను పంపించడం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో మొత్తంగా చాలా కీలక దశకు చేరింది. మొత్తం నెక్స్ట్ ఇరాన్ ఏం చేయబోతుంది, ఇరాన్ ఒకవేళ దాడులకు ఎవరు మద్దతు లేకుంటే ఇరాన్ ఒంటరైతే అమెరికా దాడులకు తలొగ్గి సరెండర్ కావడమా, లేకుంటే తెగించి కొట్లాడమా, ఏం చేస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే దాదాపుగా నిన్న ఒక్కరోజే 20 ఎయిర్ ఫోర్స్ ఫైట్లతో ఇజ్రాయెల్ 30 వరకు బాంబర్లు వదిలింది. సో ఈ దాటికి మొత్తంగా కూడా అక్కడ ప్రధానంగా ఏవైతే నగరాలు ఉన్నాయో కొన్ని ధ్వంసమైనట్టుగా తెలుస్తా ఉంది. అందులో కీలకంగా ఉన్నటువంటి వాటిలో టెహ్రాన్ లోని మిజైల్ లాంచర్ తో పాటు కెర్మాన్ షా, హమేదన్ ఈ ప్రాంతాల్లో అంతా కూడా ఇరాన్ సంబంధించిన కీలక ప్రాంతాలను ఇజ్రాయెల్ టార్గెట్ చేస్తూ దాడిలో దిగింది. అక్కడ కొంత ధ్వంసమైనట్టు తెలుస్తోంది. సుమారు ఇప్పటి వరకు ఇజ్రాయెల్ జరిపిన దాడిలో 1000 మందికి పైగా పౌరులు మరణించినట్టుగా తెలుస్తోంది. 2000 పైగా కూడా తీవ్రంగా గాయపడ్డట్టు వాళ్ళందరికీ ఆసుపత్రి చికిత్స అందుతున్నట్టుగా తెలుస్తోంది. ఇవన్నీ కూడా రోజు రోజుకు ఒకవైపు పరిస్థితులు తీవ్రంగా మారుతా ఉన్నాయి, ఉద్రిక్తంగా మారుతా ఉన్నాయి. మరోవైపు ఇరాన్ కూడా అదే స్థాయిలో ప్రతిస్పందించే అవకాశం కనబడతా ఉంది. ఇక నెక్స్ట్ ఇరాన్ కి సంబంధించి 2-3 రోజుల్లో కీలక పరిణామం ఏదైనా తీసుకోబోతుందా, రష్యా చైనా ఏదైనా సహకరించబోతుందా, లేదంటే ఇరాన్ గానే ఒంటరిగానే పోరాడబోతుందా అనేది మాత్రం కొంత తెలియాలి. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.